గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సత్యం గారు, ఏడాది పాలన కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. ఏడాదిలో మేము తెలంగాణ స్టేట్ని చాలా వరకు డెవలప్మెంట్ చేశాము అని, కొత్త ఒరవడి సృష్టించామని. కానీ ప్రతిపక్షం ఎంత చేసినప్పటికీ చేయలేదనే విధంగానే కనిపిస్తోంది. వాళ్ళ వెర్షన్ వాళ్ళకుంది. కానీ ప్రజల్లో ఉన్నదేంటి? ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో, ఎందుకంటే కొన్ని ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు అన్నారు, కొన్ని 100 రోజుల్లో అన్నారు, కొన్ని సంవత్సరం అన్నారు, పెట్టినటువంటి గ్యారంటీల్లో కావచ్చు, ఇచ్చినటువంటి హామీల్లో కావచ్చు, అవన్నీ ఎంతవరకు ప్రజలకి చేరాయి ఏంటి అనేది ప్రజల పక్షాన్ని మీరేం చెప్తారు? 1 ఇయర్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వచ్చే ఫలితాలు అందే అవకాశం లేదు. సక్రంగా ఎలక్వేషన్స్ జరిగినాయా, సక్రంగా గ్రౌండింగ్ జరిగిందా అనేటువంటిది ఇంపార్టెంట్ ఇప్పుడు 1 ఇయర్లో. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కు అప్పట్లకప్పుడు ఫలితాలు అందుతాయి. కాబట్టి మనం రెండు వైపులా ఇంకొకటి డెమోక్రటిక్ గా పరిపాలించడం అనేది ఎప్పుడు కోరుకుంటున్నాం. రెండో విడత బీఆర్ఎస్ పరిపాలన అది లోపించింది, అందుకే వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది ఆనాడు మనం అనుకున్నటువంటి విషయం. కాబట్టి ఈ 3 విషయాలు చూస్తే ముందు డెమోక్రటిక్ గా నడుస్తుందా లేదన్నప్పుడు 75% కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ అయింది. అంటే ముఖ్యమంత్రిని అడిగే పనులు చేయటం, ముఖ్యమంత్రిని అడిగే చేయటం, లేదా ఏ ఒక వ్యక్తి పర్మిషన్ తీసుకొని చేయటం కాకుండా మంత్రులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, స్వతంత్రంగా వ్యవహరిస్తారు, స్వతంత్రంగా జవాబులు చెప్తుంటున్నారు. ఇట్లా మంత్రులకు లేదా ముఖ్యమంత్రి అందరూ కూడా స్వేచ్ఛగా పనులు చేస్తున్నారు. డెమోక్రటిక్ డెసిషన్ మేక్ ఉంది. తర్వాత మంత్రివర్గ సమావేశాల్లో కూడా ఒక్కళ్ళు ఇష్టం కాకుండా అందరు యాక్సెప్టెన్స్ తోటి అప్రూవల్ చేస్తున్నారు. ఇటువంటి విషయాలు మాత్రం 75% కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అట్లాగే ప్రజా సంఘాలు కానీ లేక రాజకీయ పార్టీలు కానీ రిప్రజెంటేషన్స్ ఇస్తే ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవడం, దాని మీద రియాక్ట్ కావటం, సంఘాలే కాకుండా వ్యక్తులు పైన ఇంటర్వ్యూ ఇవ్వటం, అట్లా మొత్తం మీద ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. అది ఉద్యమాలు ఎక్కువైతే, నిర్బంధాలు పెరిగితే ఎట్లుంటుందనేది ముందు చూడాలి. ఈ ఫస్ట్ ఇయర్లో అవసరం రాలేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు డెమోక్రటిక్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు ఒక 75% ఆ విధంగా సక్సెస్ అవుతున్నారు. ఇదే సందర్భంలో కొన్ని నిర్ణయాలు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా తెలివిగా తీసుకుంటున్నారు. ఉదాహరణకు హైడ్రాని స్లో డౌన్ చేయటం, తర్వాత లగచర్లలో వెనక్కు తీసుకోవటం, ఫార్మాసిటీ వెనక్కు తీసుకొని ఇండస్ట్రియల్ పార్క్ గా మారుస్తానటం. ఎప్పుడైతే ప్రజలు కానీ లేక ఇష్టపడరు అనుకుంటే మొండిగా అమలు చేస్తే ఉచిత విద్యుత్ నాడు చంద్రబాబు నాయుడు అయినట్టు అయింది. కాబట్టి లేదా నందిగ్రాము సంఘం, మన అదే టాటా నానో ఫ్యాక్టరీ, ఇటువంటి పోతే ప్రజలు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా తెలివిగా వాటిని ఓదాన్ని స్లో డౌన్ చేయడం, ఓదాన్ని వెనక్కి తీసుకోవటం, ఇటువంటి చేశారు. కాబట్టి ఆ విషయంలో ఫంక్షనింగ్ ఆఫ్ మినిస్ట్రీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక 70-75% సక్సెస్ అయింది. ఇక గ్రౌండింగ్ విషయానికి వస్తే నిధులు ఒకే ప్రాజెక్టు మీద పెడితే ఆ మిగతా ప్రాజెక్టులకు స్కేర్సిటీ ఎదురైంది. ఉదాహరణకు కాళేశ్వరం తొందరగా పూర్తి చేయాలన్నటువంటి ఆదుర్దతోటి 5 ఏళ్లను పూర్తి చేయాలని కంప్లీట్ చేస్తే దాంట్లో 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు మీద ఖర్చు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడింది. సరే పూర్తి చేశారు అనుకుంటే దానికి పేరు రాకుండా అది కుంగిపోవటంతో అది చివరికి పాజిటివ్ కావాల్సింది నెగిటివ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒకే దాని మీద కాకుండా డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది బాగుంది. అంటే ఒక 5,000 కోట్లు పాలమూరు రంగారెడ్డికి, ఇంకో 5,000 కోట్లు ఎస్ఎల్బిసికి, ఇంకో 5,000 కోట్లు సీతారామ ప్రాజెక్టుకు, ఇట్లా తర్వాత బ్రాహ్మణ వెలువలకు, ఇట్లా వాటర్ ప్రాజెక్టులు మిగిలినవి పూర్తి చేసుకుంటే తొందర రిజల్ట్ వస్తుంది. ప్రాజెక్టులలో 2 రకాలు ఉంటాయి, లాంగ్ గెస్టేషన్ పీరియడ్, షార్ట్ గెస్టేషన్ పీరియడ్. పెట్టగానే 1-2 ఏళ్ల ఫలితాలు వచ్చే ఉంటాయి, 5-10 ఏళ్లకు వచ్చే ఉంటాయి. ఎస్ఎల్బిసి 2 ఏళ్ల పూర్తి చేస్తామన్నా దాన్ని ప్రారంభించి 40 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ల 5 ఏళ్ల పూర్తి చేసిన అదృష్టమే. కాబట్టి ఇట్లా అన్ని ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్ చేసి పూర్తి చేస్తే ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అదొకటి. ఒక ముఖ్యమంత్రి ఉన్న వైపే మొత్తం ఫండ్స్ తీసుకుపోవటం, లేదా ఒక మంత్రికి ఇష్టమైన వైపే అన్ని పెట్టుబడులు పెట్టడం, అట్లా కాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా ఈక్విటీ బాగుంది. ఇది 2వ అంశం. తర్వాత 3వ అంశం, వెల్ఫేర్ యాక్టివిటీస్ తగ్గినాయి.
దానికి తగ్గటానికి కారణం ఏమిటంటే అన్ని కాంగ్రెస్ అనుకున్నటువంటి 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే రుణమాఫీ ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో 21,000 కోట్లు మాఫీ చేయటం కరెక్ట్ కాదు. ఇది ప్రతిపక్షాల ట్రాప్ లో పడింది అనుకుంటా నేను. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ 90 రోజుల్లో పూర్తి చేస్తున్నావు 90 రోజుల్లో పూర్తి చేస్తున్నావు ప్రెజర్ పెంచితే వీళ్ళు చాలా పెద్దది ముందు నెత్తికెత్తుకున్నారు. సింగిల్ ఫైనాన్షియల్ ఇయర్ లో 21,000 కోట్లు మాఫీ చేసే శక్తి భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు, ఇంతకన్నా పెద్ద రాష్ట్రాలకు కూడా లేదు. కాబట్టి ఒక 10,000 కోట్లు రుణమాఫీకి 50,000 లోపున్నలకు 1,00,000 లోపున్నలకు మాఫీ చేసి ఒక 7,500 కోట్లు రైతు భరోసాకి ఇచ్చి ఇంకో 4,000-5,000 కోట్ల పెన్షన్లకు అట్లా కేటాయిస్తే అన్ని అమలు చేశారు అనేటువంటిది వచ్చేది. కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ కు షార్టేజ్ వచ్చింది వాస్తవం, ప్రతిపక్షాలు విమర్శించేది కూడా వాస్తవం. కాబట్టి ఒకే ఇయర్ లో 21,000 కోట్ల మాఫీ అనేది వ్యూహం ప్రకారం కరెక్ట్ కాదు. అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదనేది ప్రతిపక్షాల నుంచి విమర్శ. ప్రధానంగా కొన్ని ఉన్నాయి. ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి డిమాండ్స్ ఏంటంటే ప్రతిపక్షాలు అన్న రాష్ట్ర ప్రభుత్వం వయబిలిటీ కూడా చూసుకోవాలండి. ఇప్పుడు బడ్జెట్ 2,90,000 కోట్లు ఉండొచ్చు, కానీ రెవెన్యూ ఎస్టిమేషన్ 2,21,000 కోట్లు. మరి సొంత రాష్ట్రం నుంచి వచ్చేది 1,78,000 కోట్లు. ఏ పక్షం ఉన్నా 3 పక్షాల్లో ఎవరు అధికారంలోకున్నా అదే ఆదాయం వస్తుంది. వీళ్ళేం అకస్మాత్తుగా గాలి నుంచి ఉడబీకి నిధులు పెంచుకునే అవకాశం లేదు, కేంద్రం సహాయం చేస్తే తప్ప. కాబట్టి ఆ నిధులకు అనుకూలంగా వ్యూహాలు ఉండాలి తప్ప అధికార పక్షం ఇష్టమైందని ఎక్కువ ఖర్చు పెడతాం లేదా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఒకదానికి ఖర్చు పెడతాం అనేది కరెక్ట్ కాదు. దానికి అలొకేషన్ అనేటువంటిది సైంటిఫిక్ ఉండాలి. ఓకే, మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్ అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.